హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాధురికి వంశీ మాటలు గుర్తుకు వచ్చేసి, ఇక నేను ప్రాణాలతో ఉండకూడదు. ఇప్పుడు ఆయన వేరొక పెళ్లి చేసుకుంటారు, నాకు విడాకులు ఇచ్చేస్తారు. నేను ప్రాణాలతో ఉండి ఎందుకు అని అక్కడున్న కుంభమేళాలో నడి దగ్గర దూకేస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ధాత్రి, కేదార్ నదిలో దూకేసిన మాధురిని చూసేస్తూ ఉంటారు. కేదార్ మాధురి నదిలో దూకేసింది అని ధాత్రి అరుస్తూ చెబుతూ ఉంటే, కేదార్ వెంటనే నదిలో దూకేసి మునిగిపోతున్న మాధురిని ఒడ్డుకు లాక్కొస్తూ ఉంటాడు. కేదార్ జాగ్రత్త జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అలా మాధురిని ఒడ్డుకు తీసుకువచ్చి నీళ్లు మింగేయడంతో మాధురిని కడుపును నొక్కేస్తూ, మాధురు కళ్ళు తెరిచి చూడు అని చెబుతూ ఉంటారు. మాధురికి మెల్లగా మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి మాధురి, ఇప్పుడు ఏమైంది అని ఇంత పెద్ద అఘాయిత్యం చేసుకుంటున్నావు అని ధాత్రి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు నిషి, యువరాజ్ ఇద్దరు ఇదే అవకాశం అనుకొని, ఏమైందా, ఇప్పుడు వంశీ ఫోన్ చేశాడు, కేసు కనుక విత్డ్రా తీసుకోకపోతే వేరొక పెళ్లి చేసుకుంటాను, విడాకులు ఇచ్చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అందుకే మాధురికి ఏ దారి లేక ఇదిగో ఇలా నీళ్ళల్లో దూకేస్తుంది. ప్రాణాలు తీసేసేయాలి అనుకుంటూ, ఇదంతా నీ వల్లే అని నిషి యువరాజ్ ధాత్రిని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అవును వదిన, అందుకే నేను ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఆయన విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకుంటే నేను ఇక ప్రాణాలతో ఉండి నన్ను ఎందుకు బతికించారు, నన్ను చచ్చిపోనివ్వండి అని మాధురి ఏడుస్తూ ఉంటుంది. ఇక కేదార్ చాలా బాధపడుతూ ధాత్రి వైపుకు, మాధురి వైపుకు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ధాత్రి విత్డ్రా చేసుకుంటా అంటుందా లేదా అని